హలో, మనం పడవలో ఉన్నాం. నువ్వు గెలక్కనండి. రేషన్కి వచ్చాం అనమాట అండి. రేషన్కి వచ్చి చూసారు మీరు, ఇది రేషన్ పడవ. ఇదంతా మొత్తం ములిగిందనమాట. రోడ్లు చూడండి, మీరు చూస్తున్నారు దృశ్యాలు. పడవ రోడ్డు మీద వెళ్తుందన్నమాట ప్రస్తుతానికి. రేషన్ షాప్ కాడికి వచ్చి ప్రభుత్వ వారు ఇచ్చినటువంటి ఉచిత బియ్యం అవి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఈ వరదకి చాలా పరిచయం చేస్తున్నారు గుబ్బల సూర్యనారాయణ గారు. ఇప్పుడు అసలు మేము ఇలా గ్రామ శాఖ నాయకులు ఇప్పుడు ఇలా పడవ మీద ఉండి రేషన్ షాపు తీసుకెళ్ళి బియ్యం ఇప్పించి వచ్చిన దాఖలాలు ఇప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం మన గుబ్బల సూర్యనారాయణ గారు ఈ గ్రామంలో ఆయనకి ఏ బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యత నెరవేర్చడానికి దగ్గరుండి పడవ ఎక్కి రేషన్ షాప్కి వెళ్ళి ఆయన పనులను మానుకొని ప్రతి కార్డుకి ప్రభుత్వం వారు ఏమైతే బియ్యం వగేరా ఇస్తున్నారో అవన్నీ దగ్గరుండి వారు ఇప్పించటం బహుశా ఇదే మొదటిసారి మేము చూడటం, మేము తెలిసిన తర్వాత. వారు కూడా విషయాలు సిగ్గుపడుతున్నారు మాట్లాడరాడు. ఇప్పుడు మాట్లాడరైనా అందుకు ఆయన మాట్లాడే మాటలు నేనే చెప్పేశాను. ఆయన ఏం మాట్లాడాలో ఆయన నేనే చెప్పేశాను. ఇది మనం వెళ్ళేది ఈ రోడ్డు అనమాట అండి. ఇది ఒక రోడ్డు, ఇది కొత్తపేట అంటారు దీన్ని. కొత్తపేట చర్చిగాడికి వెళ్ళి రోడ్డు అనమాట అండి. ఇది మన రేషన్ షాప్ ఏదంటే ఇప్పుడు మిరియాల అప్పారావు గారు వారు రేషన్ షాప్ నుంచి ఈ బియ్యం తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికి అప్పనరాములకు వరద ముంపు గురైన పడవలు వేయటం విషయంలో కానివ్వండి, అలాగే వగేరా వగేరా ఆ వరద బాధితులకు ఏమైతే అవసరమైనాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఈ వరద బాధితులందరూ కూడా బాగా అందడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ బియ్యం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కేజీ కందిపప్పు, మంచి నూనె, ఇంకా ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవి కూడా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వటం జరుగుతుంది ప్రభుత్వం ద్వారాగా. కాబట్టి పర్లేదు ఈ సంవత్సరం మొత్తం మా యావత్ గ్రామంతా, అప్పనామ గ్రామంతా ప్రతి కార్డుకి అలాగే 3,000 రూపాయలు కూడా ప్రభుత్వం వారు త్వరలో, అది ఇంకా ఇవ్వలేదు, ప్రకటించారు. అది వరద బాధితులందరికీ కూడా 3,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మరి చెప్తున్నారు. అది ఇప్పుడు వర్క్ తీసిన తర్వాత ఆ కార్యక్రమం మొదలు పెడతారు. అలాగే మెడికల్ విషయంలో కూడా ఈరోజు మేము చూసాం, డాక్టర్ల పడవ మీద తిరగటం చూస్తున్నాం. డాక్టర్లు ఎవరైతే అనారోగ్యంగా ఉండటం జరుగుతుందో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి డాక్టర్లు వైద్యం చేయడం కూడా ఈరోజు మేము పడవల మీద డాక్టర్లు రావటం మేము చూసాం. ఇది కొత్తపేట చర్చ్ అండి. ఈ చర్చ్ ఇంకా మొలగలేదు, కానీ ఇంకొక అడుగు వాటర్ గిని రీజ్ అయితే మునిగిపోయే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇది కొత్తపేట చర్చ్ అన్నమాట. రెండు ముక్కలు మాట్లాడాలి. ఏ మాట్లాడతాడైనా ఈ వరద వచ్చింది ఎలా మీరు గురించి ఎలా ఏమేసుకోండి. వరదలు మీకు ఏమంటున్నాయండి? వరదలు బండి బాగా ఉంటున్నాయి మీకు? వరదలు అన్ని బాగా అందుతున్నాయా? అందులో బాగా అందుతున్నాయండి, అన్ని సౌకర్యాలు అందుతున్నాయి, వాటర్ అన్నీ అందుతున్నాయండి. అన్ని అవకాశాలు కూడా అండి బాగానే ఇస్తున్నారండి, బాగా చేస్తున్నారండి. ప్రభుత్వం వారు ఇచ్చి అన్నీ అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయండి, అందుతున్నాయి. ఏ ప్రాబ్లం లేదు.
ఏం లేదండి వరదలు వరదలు ఏం అన్నీ లేదు. బాగున్నాయి. అన్నీ బాగా అందుతున్నారు. ఓకే ఓకే మంచిది మనం చూసాం. వీరు ఈ గ్రామం అటువంటి ఒక పెద్ద అనమాట. ఆయన ఇలాంటి వరదలు చాలా చూసుంటాడు. ఆయన చెప్పే మాట మనం విన్నాం. అన్నీ ఎప్పుడు లేని విధంగా జరుగుతున్నట్టుగా వారు మంచి విట్నెస్ మనకి ఇచ్చారు. మనం వెళ్ళి అన్నీ కూడా కొబ్బరి తోటలు, ఇంకా ఇవన్నీ ఇల్లు అయిపోయి కొబ్బరి తోటల నుంచి అవతల గ్రూప్ వెళ్ళవలసి ఉందన్నమాట. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.